సిఇఓ గారు తెలంగాణ ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం 21st ఆగస్ట్ నుంచి 19th సెప్టెంబర్ వరకు రెండో ఎస్ఎస్ఆర్ స్పెషల్ సమ్మరీ రివిజన్ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా అదేవిధంగా జగిత్యాల జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే అంటే ఈ రోజుల్లో భాగంగా 26th మరియు 27th అనేది ఈ 2 రోజులు, అదేవిధంగా రానున్న నెలలో 3rd and 4th అనేది మనకి స్పెషల్ క్యాంపెయిన్ డేస్గా భాగంగా బిఎల్ఓస్ అందరు కూడా వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్లో కూర్చోవడం జరుగుతుంది. స్పెషల్ సమ్మరీ రివిజన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా మిస్ అయిన ఓటర్లు ఉన్నా కూడా ఇమీడియట్గా ఫామ్ 6 ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. బిఎల్ఓలు కూడా వాళ్ళ బిఎల్ఓ యాప్ ద్వారా కూడా ఆన్లైన్ అప్లై వాళ్ళని సంప్రదిస్తే ఆన్లైన్ అప్లై చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా వాళ్ళు స్వయంగా ఇంట్లో కూర్చొని కూడా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి 1/10/2023కి ఎవరైతే 18 సంవత్సరాలు దాటుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎలక్ట్రల్ రోల్లో ఎవరైనా డూప్లికేట్స్ ఉన్నా, డెత్ ఉన్నా, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఉన్నా వాళ్ళందరినీ కూడా గుర్తించి తప్పనిసరిగా వాళ్ళని ఫామ్ 7 ద్వారా అప్లై చేసుకుంటే వాళ్ళని తొలగించడం జరుగుతుంది. దాని తర్వాత ఫామ్ 8లు ఎక్కడైనా చిన్న ఒక్క పోలింగ్ స్టేషన్ నుంచి ఇంకో పోలింగ్ స్టేషన్ కానివ్వండి, ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ షిఫ్ట్ అయిన సందర్భంలో ఫామ్ 8 ద్వారా, అదేవిధంగా దానిలో చిన్న మార్పులు చేర్పులు, పేరు తప్పుగా పడినా, ఫాదర్ నేమ్ తప్పుగా పడినా, జెండర్ తప్పుగా పడినా వాళ్ళందరినీ కూడా ఫామ్ 8 ద్వారా, అదేవిధంగా పీడబ్ల్యూడి ఓటర్స్ ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఓటర్ ఉన్నారో వాళ్ళు కూడా ఫామ్ 8 ద్వారా అప్లై చేస్తే వాళ్ళని ఎలక్ట్రల్ రోల్లో ఫ్లాగ్ చేసుకోవడం జరుగుతుంది. సో అండ్ ఎపిక్ కూడా ఒకవేళ పాత ఎపిక్ ఉంటే కొత్త ఎపిక్ రీప్లేస్మెంట్ కూడా ఫామ్ 8 ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఓటర్లందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళకి డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ ఏదైతే మనం పబ్లిష్ చేసామో 21st నాడు వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్లో అందుబాటులో ఉంచడం జరిగింది మరియు ఈఆర్ఓ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా వాళ్ళ పేరు సరిగా నమోదు అయి ఉందా లేదా, ఎక్కడ వాళ్ళు నమోదు అయి ఉన్నారు అనేది దయచేసి చూసుకోండి. ఒకవేళ ఎక్కడైనా మిస్ అయిన సందర్భంలో కూడా ఇమీడియట్గా ఫామ్ 6 ద్వారా కానివ్వండి, సెక్షన్ 24 ఆర్పీ యాక్ట్ కింద అప్పీల్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అంటే రాంగ్ఫుల్ డిలీషన్ అయితే ఇమీడియట్గా అప్పీల్ పెట్టుకోవడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎస్పెషలీ యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో 17+18, 19 ఓటర్స్, 19 years ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతగా ఓట్ అనేది వాళ్ళ హక్కు, రాజ్యాంగం కల్పిన పెద్ద వెపన్ కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఓటర్గా నమోదై రానున్న సమయంలో షెడ్యూల్ ప్రకారం ఎవరైతే పోలింగ్ ఉంటుందో తప్పనిసరిగా పోలింగ్లో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ అండ్ మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి చేరేటట్టు వాళ్ళు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అండ్ అందరికీ కూడా ఈరోజు మనము కోటి మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి స్వతంత్ర భారత్ వజ్రోత్సవాలకు సంబంధించి 1 కోటి మొక్కలు నాటాలనేది ఆదేశాలు ఉన్నాయి. దానిలో భాగంగా జగిత్యాల జిల్లాలో కూడా ఆల్ గ్రామ పంచాయత్ అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా గౌరవ ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు జగిత్యాలకి ఆల్మోస్ట్ 3.85 lakhs అంటే 4 lakhs మేము అనుకుంటున్నాం చెట్లు అందరి సహకారంతో నాటడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే భాగస్వామ్యం అవుతున్నారో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి.